అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశం బంగ్లాదేశ్లో కొనసాగుతున్న అల్లర్ల నేపథ్యంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్తో దౌత్య సంబంధాలకి సమయం అయిపోయిందని, ఇక సర్జరీ తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఒక జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ఈశాన్య రాష్ట్రాలకి సముద్ర మార్గం లేదని, తాము సముద్రానికి బాడీ గార్డ్స్ అని ఇటీవల బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మొహమ్మద్ యూసఫ్ చేసిన వ్యాఖ్యల మీద అస్సాం సీఎం స్పందించారు. బంగ్లాదేశ్ తో మాటలు లేవని, సర్జరీ చేయాల్సిందేనని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సన్నగా ఉండే చికెన్ నెక్ ప్రాంతాన్ని ఎవరైనా చేతుల్లోకి తీసుకుంటే ఈశాన్య రాష్ట్రాలతో మన సంబంధాలు తెగిపోయాయని, దీన్ని కాపాడుకునేందుకే ఇతర మార్గాలని అనుసరించాలని ఆయన సూచిస్తున్నారు. బంగ్లాదేశ్ లో పరిస్థితి అస్థిరంగా ఉన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహమ్మద్ యూనస్ గతంలో చైనా పర్యటన సందర్భంగా చికెన్స్ నెక్ ప్రాంతం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత ఈశాన్య రాష్ట్రాలని 7 సిస్టర్స్ అని అంటారు. ఇవి బంగ్లాదేశ్ భూపరివేష్టిత ప్రాంతాలలో కలిపి ఉన్నాయి. వారు సముద్రానికి చేరుకోవటానికి వేరే మార్గం లేదు. ఈ ప్రాంతంలో సముద్రానికి రక్షకులుగా భారత్ మాత్రమే ఉంది. కాబట్టి ఇది చైనాకి ఆర్థిక వృద్ధి కోసం ఒక పెద్ద అవకాశమని యూనస్ అప్పట్లో నోరు పారేసుకున్నారు. పశ్చిమ బెంగాల్లోని సిలిగురి ప్రాంతంలో ఉన్న ఈ కారిడార్ భారత ముఖ్య భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపురతో కలుపుతుంది. ఈ ప్రాంతం కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉండటం వల్ల భద్రతా దృష్ట్యా కీలకమని చెప్తారు. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్లకి దగ్గరలో ఉండటం, చైనా నియంత్రణలోని చుంబి వ్యాలీకి సమీపంలో ఉండటం వల్ల ఇది ఎప్పటికైనా ఆందోళనకరమైన విషయమే. అయితే చైనా ఈ ప్రాంతం తనదేనని వాదిస్తూ వస్తోంది. అలాంటి పరిస్థితి జరిగితే ఈశాన్యంలోని సైనిక దళాలకి సరఫరా నిలిపివేయబడే అవకాశం ఉంది. ఇక డోక్లాం ట్రై జంక్షన్ వద్ద చైనా రోడ్డు నిర్మాణానికి భారత్ అడ్డుకోవటానికి ప్రధాన కారణాలలో ఇది కూడా ఒకటి. అయితే ఈ ప్రాంతం మీద దాడి జరిగితే ఈశాన్య రాష్ట్రాలు భారత్ నుంచి విడిపోయే ప్రమాదం ఉందని సైన్య నిపుణులు దశాబ్దాలుగా హెచ్చరిస్తున్నారు. 2017లో డోక్లాం వివాదంలో భారత్, చైనా మధ్య ఉద్రిక్తతకి ఇది ఒక కారణం. అయితే బంగ్లాదేశ్లోని తాజా అల్లర్లు, మైనార్టీల మీద దాడుల నేపథ్యంలో హిమంత వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి. భారత భద్రతకి సంబంధించి ఈ ప్రాంతం ఎంత కీలకమో ఆయన మరొకసారి గుర్తు చేశారు.